బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త తెలుగు హారర్ సినిమా కిష్కింధపురి రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు శుక్రవారం సెప్టెంబర్ 12న 3.5 కోట్ల గ్రాస్ వస్తే రెండవ రోజు కలెక్షన్స్ పెరిగి 4.5 కోట్లు వచ్చాయి. ఇక మూడవ రోజు ఆదివారం మరో 4 కోట్ల గ్రాస్తో మొదటి 3 రోజుల్లో మొదటి వీకెండ్లో 12 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా సోమవారం 4వ రోజు మొదటి వర్కింగ్ డే రోజు 2 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక నిన్న మంగళవారం 2వ వర్కింగ్ డేలో కూడా బాగానే హోల్డ్ చేసి మరో 2 కోట్ల గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 5 రోజుల్లో కిష్కింధపురి సినిమా 16 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఈ సినిమాకు 6 కోట్లు గ్రాస్ వస్తే రాయలసీమ జిల్లాల నుంచి 1 కోటి గ్రాసు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి మరో 6 కోట్ల గ్రాసు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి 5 రోజుల్లో కిష్కింధపురి సినిమా 13 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో 3 కోట్ల గ్రాస్ వస్తే అలా టోటల్గా 5 రోజుల్లో 16 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. ఇక ఈ 16 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 3 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల కొంటే 3 కోట్ల వెనక్కి వచ్చి క్లీన్ హిట్ అయింది తెలంగాణ వరకు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 1.5 కోటి కొన్నారు. ఇక్కడ 50 లక్షలు డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి రాయలసీమలో, అంటే మరో 2 కోట్ల గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే రాయలసీమలో. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్ల కొంటే ఇక్కడ 3 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వచ్చేసి ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయ్యింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో కిష్కింధపురి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 7.5 కోట్ల కొంటే మొదటి 5 రోజుల్లో 6.5 కోట్లు వెనక్కి వచ్చేసింది. అంటే ఇంకొక కోటి వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో, అది కూడా ముఖ్యంగా రాయలసీమ నుంచి రావాలి. బట్ ఓవరాల్గా ఈరోజు వచ్చే కలెక్షన్స్తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది, హిట్ అనిపించుకుంటుంది. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్కి ఈ సినిమాను 2 కోట్ల కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ వచ్చేసి మనకు 1.5 కోటి షేర్ వెనక్కి వచ్చింది 5 రోజుల్లో. ఇంకా 50 లక్షలు రావాలి కర్ణాటక అండ్ ఓవర్సీస్లో హిట్ అవ్వడానికి, అంటే మరో 1 కోటి గ్రాస్ రావాలి, ఇక్కడ వచ్చేస్తాయి. ఈరోజు బుధవారం, రేపు గురువారం ఈ 2 రోజుల్లో వచ్చే కలెక్షన్స్తో సినిమా ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ లైన్ దాటుతుంది. ఓవరాల్గా సినిమా కమర్షియల్గా హిట్ అనిపించుకుంటుంది. ఇక 2వ వీకెండ్లో 2వ వారంలో వచ్చేవన్నీ లాభాలే. మొత్తానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి రాక్షసుడు సినిమా తర్వాత మళ్ళీ కమర్షియల్గా హిట్ పడింది. అది మన కిష్కింధపురి రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో 16 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7.5 కోట్లు, 16 కోట్లకు గాను 8.5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ఉంది. సినిమా బడ్జెట్ ఏమో 20 కోట్లు, 9.5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు, 8.5 కోట్లు వెనక్కి వచ్చింది. ఇంకొక కోటి వెనక్కి రావాలి, అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే రేపు వచ్చే కలెక్షన్స్తో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది మొదటి వారంలో. ఓకే, బాయ్.